సందేశ్ ఖలీ కేసు ప్రధాన నిందితుడు తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ ను బసిర్హట్ కోర్టు 10 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈడీ అధికారులపైన దాడి కేసులో బెంగాల్ ప్రత్యేక పోలీసు బృందం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మినాఖాన్ ప్రాంతంలో అర్ధరాత్రి షేక్ షాజహాన్ ను అరెస్ట్ చేసింది. అనంతరం అతన్ని బసిర్హట్ కోర్టులో ప్రవేశపెట్టారు. సందేశ్ ఖలీలో 144 సెక్షన్ విధించారు. 23 ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. బీజేపీ నేత సువేందు అధికారి హైకోర్టు అనుమతితో సందేశ్ ఖలీలో పర్యటించారు. షాజహాన్ ది అరెస్టు కాదని, పశ్చిమ బెంగాల్ పోలీసుల సురక్షిత కస్టడీలో షాజహాన్ ఉన్నాడని ఆరోపించారు. షాజహాన్ ను కేంద్ర సంస్థలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. 55 రోజుల నుంచి షాజహాన్ పరారీలో ఉన్నాడు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో కొన్ని రోజులుగా షాజహాన్ కు వ్యతిరేకంగా భారీగా ఆందోళనలు జరుగుతున్నాయి. సందేశ్ ఖలీలో మహిళలపైన లైంగిక దాడులకు, భూ ఆక్రమణలకు పాల్పడినట్లు షాజహాన్ అతని అనుచరులపైన ఆరోపణలు ఉన్నాయి. షాజహాన్ ను అరెస్ట్ చేయాలని స్థానికులు కొన్నాళ్లుగా చేస్తున్న ఆందోళనలకు కాంగ్రెస్, బీజేపీ మద్దతు ప్రకటించాయి. సందేశ్ ఖలీ కేసులో షాజహాన్ పేరు చేర్చాలని కోల్కతా హైకోర్టు 3 రోజుల క్రితం ఆదేశాలిచ్చింది. అతన్ని అరెస్ట్ చేయకుండా ఉండటానికి ఎలాంటి కారణం లేదని వ్యాఖ్యానించింది. షాజహాన్ కార్యకలాపాలపైన నిఘా పెట్టిన పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. షాజహాన్ పైన అనేక కేసులున్నాయి. రేషన్ కుంభకోణంలో కూడా నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్ చేయడానికి ఉత్తర పరగణాల జిల్లాకు వెళ్లిన ఈడీ అధికారులపైన షాజహాన్, అతని అనుచరులు జనవరి 5న దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు ఈడీ అధికారులు గాయపడ్డారు. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. షాజహాన్, అతని అనుచరులు స్థానిక దళిత మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. రేషన్ కుంభకోణం కేసు తర్వాత మహిళలు, యువత షాజహాన్ అనుచరులకు ఎదురు తిరగటం, అతని అరెస్టుకు డిమాండ్ చేస్తూ నెల రోజులుగా ఆందోళనలకు దిగడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి సందేశ్ ఖలీపై పడింది. షాజహాన్ పైన మొత్తం 1250 ఫిర్యాదులు అందాయని రాష్ట్ర అధికారులు చెప్పారు.